హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో టమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీని మీరు పిల్లల లంచ్ బాక్స్‌కి కానివ్వండి, లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా తయారు చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యికి బదులుగా నూనెని కూడా వేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగి ట్రాన్స్పరెంట్ కలర్‌లోకి వచ్చిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని వేయించుకోండి. జీడిపప్పులు ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేసేయొచ్చు. ఇవి వేగిన తర్వాత 2 కప్పుల టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. మనము 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తబడే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే అర టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం చూసి మీ టేస్ట్‌కి తగినంత యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా టమాటో ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం అంతా కూడా రైస్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో, సరిపోకపోతే ఈ స్టేజ్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఫైనల్‌గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ.